నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. రోజు మీ వార్తలు చూస్తా ఉంటాము. అన్న చెప్పండి అన్న, గుడ్ మార్నింగ్. అయితే మా నాన్నోళ్ళది మాది అందరి ఒక రేషన్ కార్డే ఉందన్న. ఓకే. అయితే దాని మీద మాది 7 లక్షలు ఉన్నది. ఓకే. రేషన్ కార్డు వేరు వేరు రాస్తారని మీరు వార్తలు చెప్తే చూశాను. మరి రాస్తారు రాయారన్నా? ఇప్పుడు 2 లక్షల లోపల ఉందా, పైన ఉందా, ఎట్లా ఉంది మీది? మాది ఇప్పుడు నేను మా నాన్నలో దాంట్లో ఉన్నాను. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 బిడ్డలు. అచ్చా, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? అన్న పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు 2014 అయిందన్న. ఓకే. ఇప్పుడు మీరు మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకురా రేషన్ కార్డు కోసం? పెట్టానన్న, నేను పెట్టాను. ఓకే. మరి ఇప్పుడు మీకు కుటుంబ నిర్ధారణ రాలేదా మీకు స్టేటస్? రాలేదన్న. అది ఏమని వచ్చింది మీకు? అక్కడ పోయి వ్యవసాయ అధికారికి అడుగుతుంటేనేమో ఆయన ఇంకా మాకు పై నుంచి ఏం రాలేదని అంటున్నారన్న. అట్లా కాదు, మీకు స్టేటస్ ఏముంది, రుణమాఫీ స్థితి ఏముంది? మాకన్నా అదే 7 లక్షలు ఉంది అన్న. అదే నేనేమంటున్నా, 7 లక్షలు మీ ముగ్గురు కలిపి? నలుగురి. మా ఆవిడ పేరు మీద ఉందన్న. వాళ్ళ నాన్న ఇచ్చింది ఆయనకు, ఆమెకు. అయితే ఇప్పుడు రేషన్ కార్డులో మీ ఆవిడ నువ్వు వస్తావు కాబట్టి మీ ఇద్దరు కలిపి 2 లక్షలు, వాళ్ళకి సపరేట్ గా 2 లక్షలు కావాలి. ఇప్పుడు నిన్న ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటూ రేషన్ కార్డులో అందరు ఉండడం వల్ల ఆయనకి రుణమాఫీ జరగలేదని, వాళ్ళ అమ్మ ఉండడం వల్ల. అవునన్నా. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుందని అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పింది కూడా సపరేట్ గానే చేస్తామని చెప్పింది. ఇప్పుడు రేషన్ కార్డులు ప్రామాణికం కాదన్నారు కాబట్టి. అవునన్నా. మీకు అవ్వచ్చన్నా, మీకు అది ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి, ఈ వారం 10 రోజులు వస్తాయి, చూడండి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పరాదన్నా? తప్పకుండా అన్న, నేను తప్పకుండా ఫస్ట్ నేనే చెప్తా. చాలా మంచి రైతుల ద్వారా బాగా పోరాడుతున్నారు అన్న. కానీ ఇట్లా చనిపోతుంటే కూడా బాధ అనిపిస్తుంది కదా అన్న. నేను చెప్తానే ఉన్నా, వద్దు టెన్షన్ పడద్దు, మనము వాళ్ళని గల్లబట్టి చేపించుకుందామని చెప్పిన. ఇవాళ వార్తలో ఈ పేపర్కి వచ్చిందన్న, సుధీర్ రెడ్డి కదా? అవును, సుధీర్ రెడ్డి. నాకు మోతే నుంచి చేస్తున్నాను. అదే ఎవరైనా నేను అనేది ఏంటంటే, మనకు హక్కు ఉన్నది, అడిగి చేపించుకునే హక్కు ఉండగా మనం ఎందుకు చావాలి అంటున్నా. అవునన్నా. ధైర్యంగా ఉండాలి అంటున్నా, మనం 4గురికి చెప్పేటట్టు ఉండాలి అంటున్నా. అవునన్నా. మీరు రైతుల ద్వారా చాలా అది ఎవరు కూడా ఇప్పుడు మనం ఆ 2 లక్షలకో 4 లక్షలకో సస్తే ప్రాణం అయితే తిరిగి రాదు కదా. రేపు రేవంత్ రెడ్డి 31,000 కోట్లు ఇచ్చినా తిరిగి రాదు కదా ఇక ప్రాణం. అది ఆలోచించాలి, అదే చెప్తున్నాను రైతులకి, అదే ఆలోచించండి అని చెప్తున్నా. ఓకే. 2 లక్షలు చేసేస్తే అయిపోద్ది కదన్నా. వీళ్ళంతా లిటిగేషన్ పెట్టడం మంచిదంటారు అదన్నా మీరు? అస్సలు కాదు. ఇప్పుడు ఇదంతా కూడా తెలుస్తా ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా ఇది ఊరుకునే ప్రసక్తే ఉండదు. రైతులు కూడా అడుగుతారు, మాకు 2 లక్షలు ఏ షరతు లేకుండా చేసేయమని అడుగుతారు. అదే జరుగుతుంది. ప్రతి పాస్బుక్ కు జరగాల్సిందే, జరిగేటట్టుగా కూడా మనం అడుగుతున్నాం. అందుకే ఇది ఒక 15 రోజులు 20 రోజులు ఓపిక పట్టురు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు పోయి అట్లా ఆగమవుతారు. నేను రైతులకు కూడా చెప్తున్నా, ఆగమాగమై అటు ఇటు తిరగకుండా, ఈ ఆఫీస్ కూడా తిరగకుండా నేను 10 సార్లు చెప్పిన. నేను ఎవరి దగ్గరకు మనం తిరిగే అవసరం లేదు. చేసేటనాడు వాడే వచ్చి చేస్తాడు, లేదంటే మనం చేసుకునేటనాడు ఒక రోజు పోయి చేయించుకుందాం తప్ప అవుతుందా కాదా ఇట్లా టెన్షన్ పడకండి అని చెప్తున్నా. మీ అంటే మేము అందరం ఉంటామన్నా. మీరు ఈ పోరాటం చేయాలి, మీరు చేద్దామన్నా. ఇప్పుడు రైతుల గొంతుగా మీరు వినిపించాలన్నా. తప్పకుండా. ఇదొక్కటే పోరాడుతుంది, నేను చూస్తున్న దాంట్లోనైతే. అన్న తప్పకుండా అన్న, తప్పకుండా ఒక్క టీవీ పోరాడుతుందన్నా. మీ వెంట మేము ఉన్నాము. తప్పకుండా అన్న. ఈ మాఫీ అయ్యేదాకా నేను ఇట్లనే ఉంటా, మాట్లాడతా మీకోసమే. ఓకే. థ్యాంక్ యూ.